వెలకట్టలేని త్యాగాలు సైనికులవని, వారి సంక్షేమానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా అన్నారు. సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం భవన్లో జరిగిన కార్యక్రమంలో పతాక నిధికి కలెక్టర్ విరాళం అందించారు. మాజీ సైనికులకు మెమెంటోలను బహుకరించారు. ప్రతి ఏటా మాజీ సైనికుల సంక్షేమానికి పతాక నిధి పేరిట విరాళాలు సేకరించడం జరుగుతుందని ప్రకాశం జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి ఎం రజనీకుమారి తెలిపారు. పతాక నిధి ద్వారా సేకరించిన విరాళాలని మాజీ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. ప్రజలందరూ విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పింఛను అందని సైనికుల సంక్షేమం కోసం పతాక నిధి ద్వారా విరాళాలు సేకరిస్తారని మాజీ సైనికుల సంఘం ప్రతినిధి వేణుగోపాల్ చెప్పారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున విరాళాలు అందించి మాజీ సైనికులకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి దేశం పరిరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వారి సహాయార్థం మనము నిధిని సేకరించి వారి కుటుంబాల యొక్క క్షేమం కోసము మరియు వెల్ఫేర్ కోసము ఆ నిధిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి నిధిని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై భారత్, జై హింద్. నేను సుధార్ మేజర్ సెట్లం వేణుగోపాల్, కంబం మాజీ సైనికుల సంఘం నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించాలనేది. అది ఎందుకంటే యుద్ధంలో గాయపడిన సైనికులు కానీ, సైనిక కుటుంబాలు కానీ, నాన్ పెన్షనర్స్ కానీ వాళ్లకు ఆదుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మాజీ సైనికులు మరియు ఇక్కడ ఉండే ఉద్యోగులు కానీ, తర్వాత పుర ప్రముఖులు కానీ భారీగా తరలి వచ్చి భూరి విరాళం ఇస్తే దానితో ఏమవుతుందంటే మాజీ సైనికుల సంక్షేమానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈరోజు మీ అందరి తరపున జై హింద్.